నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రూరల్ మండలంలో జైత్రయాత్రల వైఎస్ఆర్సీపీ రోడ్ షో. ఊరూరా అపూర్వ స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు. హారతులు, పూలమాలలు, సత్కారాలతో అభిమానాన్ని చాటుకున్న ప్రజలు. ఆనందంతో పొంగిపోయిన గుంటూరు ఎంపీ, తెనాలి అసెంబ్లీ అభ్యర్థులు కిలారి వెంకటరోషయ్య, అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరుగుతుందని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొననున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ప్రజలు వేలాదిగా తరలిరావాలంటూ పిలుపు. గుంటూరు ఎంపీగా విదేశాల్లో ఉండే సంపన్నులు కావాలా? అనుభవం కలిగిన స్థానికుడనైన తనను గెలిపించుకోవాలా? నియోజకవర్గ ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని కోరిన వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించిన వ్యక్తిగా తనను ఆదరించాలని వైసీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, ప్రతిపక్ష కూటమి అభ్యర్థి ఏం చేశాడో ప్రశ్నించాలని కోరిన శివకుమార్. నాటకంగా వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి నవల 24న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శన. నాటక రచయిత వల్లూరి శివప్రసాద్ చే నాటకీకరణ. ప్రఖ్యాత దర్శకురాలు నస్రీన్ ఇషాక్ దర్శకత్వం. తెనాలి రూరల్ మండలంలోని గ్రామాల్లో వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య, తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ రోడ్ షోకు అపూర్వ స్వాగతం లభించింది. అభిమాన సంద్రాన్ని తలపించిన సంబరాలకు నాయకులు ఉప్పొంగిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ షో రూరల్ మండలంలో జైత్రయాత్రలా సాగింది. గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన రోడ్ షో శనివారం సాయంత్రం మండల గ్రామం జాకిర్ హుస్సేన్ నగర్లో అక్కడి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్ షోను ఆరంభించారు. ప్రచార వాహనంపై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కిలారి వెంకటరోషయ్య, అన్నాబత్తుని శివకుమార్ అభివాదం చేస్తూ బయలుదేరగా రోడ్ షో ఆద్యంతం పార్టీ నాయకులు, మహిళలు, వందలాది కార్యకర్తలు పార్టీ జెండాలతో కదం తొక్కారు. తీన్మార్ డప్పులు, బాణసంచా పేలుళ్లు హోరెత్తాయి. హాఫ్పేటలో రోడ్ షోలో అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. రోడ్ తదుపరి ఖాజీపేటకు చేరుకుంది. అక్కడి నుంచి బాపయ్యపేటకు చేరుకున్నాక శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కొలకలూరు గ్రామానికి రోడ్ షో చేరుకుంది. మేజర్ పంచాయతీ అయిన కొలకలూరు గ్రామంలో ముండిబండ సంఘీయులు పార్టీ గ్రామ అధ్యక్షుడు ప్రసాదం సురేష్ కుమార్ నేతృత్వంలో స్వాగతం పలికారు. సాంప్రదాయ వేషధారణలో ఉన్న చెంచులు, పూలమాలలతో అభ్యర్థులను సత్కరించారు. మార్గమధ్యంలో గ్రామ మాజీ సర్పంచ్ ప్రసాదం భాస్కర్రావు విగ్రహానికి అభ్యర్థులు పూలమాలలు సమర్పించారు. తదుపరి గ్రామంలోని యాదవుల బజార్లో శ్రీకృష్ణ మందిరానికి చేరుకుని కృష్ణ పరమాత్మకు పూలమాలలు వేశారు. ప్రతి వీధిలోనూ చిన్నపిల్లల నుంచి పండు వయస్కుల వరకు జెండాలు ఊపుతూ అభ్యర్థులకు స్వాగతం పలకటం విశేషం. పలుచోట్ల గుమ్మడికాయతో హారతులిచ్చారు, శాలువాలతో సత్కరించారు. తెనాలి జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, వైస్ ఎంపీపీ కోడూరు స్వప్న, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ ప్రసాదం బాలగౌరవమ్మ అభ్యర్థులతో పాటు ప్రచారం వాహనంపై ఉండగా రోడ్ షో యాత్రలో పార్టీ పరిశీలకుడు మందపాటి శేషగిరిరావు, ఆయా గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు ఇసుకుపల్లి సుందర్రావు, తలమాల ఎర్రయ్య, కాలిశెట్టి ఫణికుమార్, గోవతోటి సుధాకర్, కంచెర్ల అబ్రహాం, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, చక్క సీతమ్మ, పినపాటి అనిల్, ఉన్నం లక్ష్మయ్య, గంపల పెద్దబ్బాయి, శంకూరు బుచ్చుబాబు, తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవ్ రెడ్డి, గొర్రిపాటి వేణుగోపాల్ రెడ్డి, మల్లెపైన రాము, బొమ్ము నాగిరెడ్డి, కుర్రా జశ్వంత్, కాళిదాసు వెంకటేశ్వరరావు, కుక్కల ముక్తేశ్వరరావు, జంగా శివనాగిరెడ్డి, బొనిగల ఉడుముల మహేష్ రెడ్డి, సురేష్, పిల్లి అరుణ్ బాబు, అల్లపు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఓహో సిద్ధం 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 రా, యుద్ధానికి సిద్ధం రా, సుద్ధం 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 రా, గెలుపు మనద యుద్ధంలా. సిద్ధం 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 రా, యుద్ధానికి సిద్ధం రా, సుద్ధం 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 రా, గెలుపు మనద యుద్ధంలా. వేసాడు వెలుగు బాట, పేదోళ్ళ గెలుపు బాట, చేశాడు.
సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఈ నెల 23వ తేదీన తెనాలిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తెలియజేశారు. ఈ బహిరంగ సభకు తెనాలి డివిజన్ నుండి వేలాది మంది కాంగ్రెస్ అభిమానులు, వైఎస్సార్ అభిమానులు తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలిలో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు మున్సిపల్ కార్యాలయం ఎదుటగల కూరగాయల మార్కెట్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరుగుతుందని తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ బహిరంగ సభలో ఏపీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు పాల్గొంటారని, ఈ బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు, అభిమానులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ, విపక్ష కూటమి రెండూ కూడా భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెబుతూ నియంతృత్వ పోకడల్ని అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, పట్టణ, తెనాలి, కొల్లిపర మండల అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య సిద్ధర్రావు, కర్లపూడి బుల్లయ్య, సిద్దల రామకృష్ణ, బీసీసీఎల్ అధ్యక్షులు పొన్నారావు, తెనాలి మండల కోఆర్డినేటర్ మల్లవరపు ప్రసాద్, పి శివకుమార్, కె కోటేశ్వరరావు, భీమా రమేష్, సిహెచ్ అయ్యప్ప, కె సుబ్బారావు, వై శంకర్రావు, షేక్ నాగూర్, కార్తీక్, బడుగు శ్రీను, ఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మనకందరికీ తెలుసు, ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు కూడా మే 13వ తారీఖు నాడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందులో భాగంగా మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున కూడా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా రేపు 23/4/2024 అంటే రేపు కాక ఎల్లుండు మన తెనాలి రాబోతున్నారు. ఆవిడ సాయంత్రం 6:30, 7కల్లా తెనాలి వస్తారు. అక్కడ బాపట్ల దగ్గర నుంచి అక్కడ మన తెనాలి కూరగాయల మార్కెట్, మన మార్కెట్ సెంటర్లో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా అక్కడ పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఆ పబ్లిక్ మీటింగ్లో పెద్దలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, ఇంకా స్థానికంగా ఉండేవాళ్ళు, ఇంకా మేడం గారి పక్కన వచ్చే వాళ్ళందరూ కూడా వస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులందరూ కూడా. ముఖ్యంగా మేము మనవి చేసేది ఏంటంటే, మన తెనాలి పట్టణం మరియు తెనాలి పట్టణ పరిసర ప్రాంతాలు, అటు వేమూరు నియోజకవర్గంలో ఉండండి, మంగళగిరిలో ఉండండి, తెనాలి నియోజకవర్గంలో ఉండండి, ఈ ప్రాంత చుట్టుపక్కల తెనాలి డివిజన్ ప్రాంత పొన్నూరు నియోజకవర్గం వాళ్ళు కానీ, తెనాలి డివిజన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే వెనక కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, శ్రీమతి షర్మిలారెడ్డి గారి అభిమానులు అందరూ కూడా మార్కెట్ సెంటర్లోకి 6:30-7 రావాల్సిందిగా కోరుతున్నాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవటమే పరిష్కారం అని చెప్పని మనం చేసుకుంటూ, అట్లానే ఇక్కడ షర్మిలారెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ద్వారా రావాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటూ, ఆ ఇండియా కూటమి అభ్యర్థులకి ఈ జిల్లాలో ఎవరు అభ్యర్థులైనా వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పని ప్రజలను కోరుతూ, ఆ సమావేశంలో ఇండియా కూటమి తరఫున పోటీ చేసే పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల్ని తెనాలిలో షర్మిల గారు పరిచయం చేస్తారని చెప్పి మనం చేసుకుంటూ అధిక సంఖ్యలో ప్రజలందరూ. తెనాలి పట్టణ తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు జూపల్లి వంశీ తన మిత్ర బృందంతో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో చేరిన జూపల్లి వంశీ, అతని మిత్ర బృందం పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు. తెనాలి పట్టణ తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు జూపల్లి వంశీ తన 100 మంది అనుచరులతో వైఎస్ఆర్సీపీలో చేరారు. స్వరాజ్ థియేటర్ నుంచి ర్యాలీగా వైసీపీ క్యాంపు కార్యాలయం చేరుకున్న జూపల్లి తన అనుచరులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జూపల్లి వంశీ తన అనుచరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ విజయానికి, ప్రజల సంక్షేమానికి పాటుపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ సారథ్యంలో జరిగిన ఈ చేరిక నేపథ్యంలో జూపల్లి వంశీని ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో హర్ష, క్రాంతి, సన్నీ, విన్నీ, సుకుమార్, అఖిల్, భాష, సలీం, సుభాని, షారూక్, నిఖిల్, అశోక్, భరత్, బాబ్జీ, రంగారావు, యూసుఫ్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ద్వారా అనేక సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు జగనన్న ఆశీస్సులతో శివన్న ఆధ్వర్యంలో మరిన్ని సోషల్ యాక్టివిటీస్ చేయాలని టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అఖిదాస్ కిరణ్ కుమార్ గారి పర్యవేక్షణలో సుబాని గారి ఆధ్వర్యంలో ఈ జరిగినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వాళ్ళకి ఎమ్మెల్యే శివ గారి ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ చేస్తాము. గట్టిగా గెలిపించుకుంటాం, శివన్నని గెలిపించుకొని మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు వెళ్తాం. ఆయన మా పార్టీకి ఆశ్రితులై మా పార్టీలో రావడం అనేది చాలా గొప్ప పరిణామం వల్ల ఇవాళ యువత కూడా నిన్న మా వార్డుకి నాదెల మనోహర్ గారు ఒక ఆయన వచ్చారు. ఆయన ఏమంటున్నారంటే స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం అన్నారు. సో స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంది జనాలు తెలుసా? కొత్తగా వాళ్ళు ఏదో చేతి వృత్తి చేసుకునే వాళ్ళు ఎక్కువ, సామాన్యులు ఎక్కువ ఉన్నారు మా వార్డులో. వాళ్ళే చేతి వృత్తి చేసుకొని ఏ రోజుకి 800, 700 కూలీ తెచ్చుకునే వాళ్ళు. వాళ్ళ పిల్లల చదువుల కోసం అని చెప్పేసి జగన్ గారు పెట్టిన అమ్మఒడి కానీ ఇలాంటి చేయూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో ఆదుకున్నాయి. ఇవాళ మీరు వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, మీకేదో 1 లక్ష రూపాయలు మేము లోన్ ఇస్తాము, కొత్త వ్యాపారం ఏం వ్యాపారాలు చేస్తారు వాళ్ళు? ఎన్ని ప్రభావాలు. అలా కాకుండా జనాల్ని ఇవాళ యువతకు కానీ అన్ని ఉపాధి కల్పించిన ఏకైక ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం. దానికి ఆకర్షితులై ఇవాళ వంశీ గారు రావడం అనేది మా పార్టీకి మంచి, మా 17వ వార్డులో మంచి పట్టు. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటూ అటు అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తున్న వైసీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని, ఎక్కడెక్కడో ఉంటూ ఎన్నికల ముందు వచ్చే వలస అభ్యర్థులు అందుబాటులో ఉండరని వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రోడ్ షోలో ప్రజలను కోరారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి తెలుగుదేశం పార్టీకి స్థానికులు దొరకటం లేదని, గతంలో చిత్తూరు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చారని, ఇప్పుడు అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐని తీసుకొచ్చారని వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య అన్నారు. స్థానికంగా ఉంటూ పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అనుభవం కలిగిన తాను కావాలా, అమెరికాలో ఉండే వ్యక్తి కావాలా అనేది ఓటర్లు ఆలోచన చేయాలని స్పష్టంగా కోరారు. తెనాలి రూరల్ మండలం జాకీర్ హుస్సేన్ నగర్ నుంచి కొలుకులూరు వరకు శనివారం రాత్రి జరిగిన రోడ్ షోకు ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కొలుకులూరు గ్రామంలో రోడ్ షోను కొనసాగిస్తూనే ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎంపీగా చేసిన గల్లా జయదేవ్ ప్రజలకు కనిపించకుండా పోయారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఎన్ఆర్ఐని తీసుకొచ్చారని చెబుతూ ఎన్నికల తర్వాత ఆయన అమెరికా వెళ్లిపోతారని చెప్పారు. పొన్నూరు ఎమ్మెల్యేగా గత 5 ఏళ్లలో పొన్నూరు నియోజకవర్గంలో 35 ఏళ్లుగా జరిగినంత అభివృద్ధిని తాను చేశానని కిలారి రోసయ్య చెప్పారు. అందుచేతనే తనను ఈసారి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ తెలిసిన వ్యక్తిని అయినందునే తనను ఎన్నికల బరిలోకి దింపారని గుర్తు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతటి ప్రజాబలంతో ఎన్నికలకు వెళ్తున్న రాజకీయ పార్టీ మరొకటి లేదన్నారు. జగన్ చేసిన సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి చేరువయ్యారని చెబుతూ పేదరిక నిర్మూలనను 13% నుండి 6% తగ్గించగలగటం అపూర్వమన్నారు. మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్న నాయకుడు దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని చెప్పారు. అదే మాటను చంద్రబాబు చెప్పగలరా అంటూ రోసయ్య ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఇన్నేళ్లలో ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బస్సు యాత్ర చేస్తూ ఉన్నారో ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించినా ఇవాళ ఇంత ప్రజాబలంతో ఇవాళ ఎలక్షన్స్కి వెళ్ళటం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి మరి ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలన 11% నుంచి 6% వరకు తగ్గించారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ రాష్ట్రంలో కోట్లాది మంది కుటుంబాలు ఇవాళ సంక్షేమం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఆర్థిక ప్రమాణాలు వాళ్ళు మారి వాళ్ళందరూ కూడా అభివృద్ధి వైపు పయనిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి మాటని నిలబెట్టుకొని నేను చేశాను, నా వల్ల మీకు లబ్ధి పొందితేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే. మరి చంద్రబాబు నాయుడు చెప్పగలుగుతాడా అని అడుగుతున్నా. ఈ మాట ఇదే మాటని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 10 మందికి కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలియజేశారో అదే మాటని చంద్రబాబు నాయుడు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా.
ఇవాళ గుంటూరు పార్లమెంట్ పరిధికి వచ్చినప్పుడు ఏదైతే స్థానిక అభ్యర్థులు కూడా వాళ్ళకి దొరకట్లా. గత పర్యాలు చిత్తూరు నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన ఎక్కడ కూడా ప్రజలకు కనబడలా, ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన సందర్భం లేదు, ఒక ప్రాజెక్ట్ కానీ ఒక పరిశ్రమ కానీ తీసుకొచ్చిన సందర్భం లేదు. ఇవాళ ఇంకొక అభ్యర్థిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. అంటే స్థానికంగా వాళ్ళకి అభ్యర్థులు కరువు అయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఏదైతే నాకు పన్నూరు మరి టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించారో, ఇవాళ పన్నూరు నియోజకవర్గంలో 35 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఇవాళ బ్రహ్మాండంగా చేశాం. ఆ ఒక్క అభివృద్ధిని బేస్ చేసుకొని ఈరోజు గుంటూరు పార్లమెంట్కి నువ్వు వెళ్ళు, గుంటూరు పార్లమెంట్లో నువ్వు ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాలకు అందరికీ తెలిసిన వ్యక్తివి, నువ్వైతే కరెక్ట్ అని చెప్పి నన్ను పంపించడం ఇవాళ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఆయన పంపించారంటే ఇవాళ 7 నియోజకవర్గాలు ప్రజలందరూ కూడా ఒక తెలిసిన వ్యక్తిగా, స్థానిక సమస్యలన్నీ కూడా పూర్తి అవగాహన చేసుకున్న వ్యక్తిగా ఇవాళ నన్ను పంపించడం జరిగింది. తెనాలి ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సంక్షేమ పాలన అందించి తమ జీవితాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంను చేసేందుకు పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో అందించిన సంక్షేమానికి ఆయా వర్గాల ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పారు. దాదాపుగా 30కి పైగా కులాలు జీవిస్తున్న కొలకలూరు గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఇందుకు నిదర్శనమని అన్నారు. 12,000 ఓటర్లున్న కొలకలూరు గ్రామానికి వివిధ సంక్షేమ పథకాల కింద తాను 105 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినట్లు శివకుమార్ గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే కాజీపేటలో గత ఎన్నికల్లో తనకు కేవలం 89 ఓట్లు మాత్రమే వేసినప్పటికీ ఎలాంటి వివక్ష చూపలేదన్నారు. కాజీపేట గ్రామానికి 13 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు తెలియజేశారు. పార్టీలు కులాలతో సంబంధం లేకుండా పేదలకు సంక్షేమం అందించడంతో పాటు కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలతో అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకున్నట్లు శివకుమార్ గుర్తు చేశారు. గత 35 ఏళ్లుగా ఎవరికీ పట్టని అంగలకుదురు, కోపల్లె, గుడివాడ రహదారిని తాను నిర్మించానని చెప్పారు. శాసనసభ్యుడిగా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించి మళ్లీ గెలిపించాలని కోరుతున్నానని చెబుతూ ప్రతిపక్ష కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మీ గ్రామానికి ఏం చేశాడో చెప్పమని కోరాలని సూచించారు. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని, మరింత సంక్షేమాన్ని అందిస్తానని కోరారు. వీరితో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మందపాటి శేషగిరిరావు, జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, వైస్ ఎంపీపీ కోడూరు స్వప్న, జిల్లా మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ ప్రసాదం బాలగౌరవ ఉన్నారు. ఆ సందర్భంగానే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలనని అందించి పేదవాడు మధ్యతరగతి వాడి జీవితాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ప్రజలు పట్టం కట్టేదానికి రెడీగా ఉండారు అని చెప్పి ఈరోజు రోజు చేస్తున్న ప్రచారంలో ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం ఇందుకు తారకం. ఈరోజు ప్రధానంగా శాసనసభ అభ్యర్థిగా నేను, అలాగే పార్లమెంటు అభ్యర్థిగా అన్న కిలార్ రోసి గారు ఇద్దరం కొలకలూరు గ్రామం, అంటే ఈ కొలకలూరు గ్రామం ఏదైతే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వ దేశమో అన్ని కులాల సమూహం. ఈరోజు కొలకలూరు గ్రామంలో అన్నకి, నాకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతాం అంటే అన్ని కులాలకి, అందరికీ, పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ విప్లవం. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 105 కోట్ల రూపాయలు, ఎంత 105 కోట్ల రూపాయల సంక్షేమాన్ని కొలకలూరు పంచాయతీలో నివసిస్తున్న పేదవాడు, మధ్యతరగతి వాడి అకౌంట్లో వేశాను. ఎలా వేశాను? కాపు నేస్తం, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, అలాగే నివాస స్థలాలు, అలాగే విద్యా దీవెన, ఇలా అన్నీ చూసుకుంటే 105 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ ఒక్క గ్రామంలో వేశాను. ఇదే గ్రామంలో కాజీపేటకు సంబంధించి పూర్తి కాపు సామాజిక వర్గం ఉన్న గ్రామం, పూర్తి కాపు సామాజిక వర్గం ఉన్న గ్రామం కాజీపేట. గత ఎలక్షన్స్లో నాకు 89 ఓట్లు వేశారు. తెలుగుదేశం పార్టీకి
176 ఓట్లు వేశారు. జనసేనకి సుమారు 1400 ఓట్లు పడ్డాయి. ఎప్పుడు నేను చూస్తుంది 2019 ఎలక్షన్స్. ఓకే, 2019లో నేను గెలిచాను. నేను గెలిచినాక అదే గ్రామం 89 ఓట్లు వేసిన మీరు ఆ గ్రామంలో ఈరోజు మీ శాసనసభ్యుడిగా 13 కోట్ల రూపాయల సంక్షేమాన్ని డైరెక్ట్గా ఆ గ్రామంలో నివసించే ప్రజల అకౌంట్లో డబ్బులు వేశారు. ఏమంటారు దీన్ని? ఏమంటారు అంటే కులాన్ని కానీ మతాన్ని కానీ నాకు ఓటే లేదని కానీ చూసానా? ఇది ఆలోచించమంటున్నాను నేను. గ్రామ ప్రజల్ని మీ శాసనసభ్యుడు అన్నావతి శివకుమార్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదరికాన్ని సంక్షేమం ఇచ్చే దాంట్లో పార్టీలతో సంబంధం లేకుండా అగ్రకులంలో ఉన్న పేదలకు కూడా సంక్షేమం ఇచ్చే దాంట్లో అటు కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ ఇలా అన్ని రైతు భరోసా కానీ మరి ఒక్క కాజీపేటలో నేను చెప్పినట్టు ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారా ఇంత సంక్షేమాన్ని? ఇప్పుడు మీరు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, మేము అభివృద్ధి చేస్తాం, మేము సంక్షేమం చేస్తాం. అసలు మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు? మాట్లాడితే రోడ్డు ఒకటి చూపిస్తారు. 160 రోడ్లు వేసాను నేను తెనాల్లో. చూపిస్తుందా? అంగళగుతురు కోపెల్ల గుడివాడ రోడ్డు 35 సంవత్సరాలు వేసింది. 35 సంవత్సరాల నుంచి నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగా ఆ రోడ్డును కూడా ఇలా అదే అంగళగుతురు రోడ్ని కోపెల్ల రోడ్డుని నేను వేసా. ఎంత దారుణంగా ఉండేది ఆ రోడ్డు, ఎంత దారుణంగా ఉండేది ఆ రోడ్డు. ఆ రోడ్డుని నేను వేసా. అంటే ఇక్కడ నేనేం గమనించమని, నేనేం ఆలోచించమని ప్రజలను అడుగుతూ ఉన్నానంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళగా తీసుకొని ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసి ఆ గ్రామ అభివృద్ధి కోసం, ఆ గ్రామ ప్రజల అవసరాల కోసం, ఆ గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం బ్రహ్మాండంగా చేశాం. ఈరోజు కొలకలూరు గ్రామంలో 4 సచివాలయాలు, కొలకలూరు గ్రామంలో ఆర్బీకే సెంటర్, కొలకలూరు గ్రామంలో వెల్నెస్ సెంటర్. కొలకలూరు గ్రామంలో ఆర్బీకే సెంటర్ పెడితే ఆ ఆర్బీకే సెంటర్ ద్వారా రైతాంగానికి ఎంతో ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన రైతు ఉన్నాడు. ఇది నేను ఆలోచించమంటున్నా. అందుకే నేను చెబుతుంది, కాజీపేట గ్రామస్తులను కానీ అందరినీ కోరేది ఏంటంటే, శాసనసభ్యుడిగా సంక్షేమాన్ని మీ ప్రతి ఇంటికి ఇచ్చి చేసి ఈరోజు ఓటు అడుగుతున్నా. మరి మనోహర్ ఏమిచ్చాడో, ఆ గ్రామానికి ఏం చేశాడో, తను 10 సంవత్సరాల కాలంలో ఎంత సంక్షేమం ఇచ్చాడో అడగండి, చెప్పానండి. నేను ప్రూఫ్, ఏ ఇంటికి ఎవరి బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ వేసానో కూడా చూద్దాం. ఎందుకు చేసాం? ఎక్కడా కూడా మాకు ఓటే లేదనో, మాకు ఇంకోటి చేయలేదనో, ఇంకోటి చూడాల. ఇది ప్రజల్ని గమనించమని చేసిన ప్రభుత్వం, చేసిన శాసనసభ పని చేసి సంక్షేమం ఇచ్చి ఓటు అడుగుతున్నానే కానీ ఇంకో రకంగా కాదు. అందుకే కాజీపేట ప్రజలందరినీ ఆలోచించమని కోరుతాం. గ్రామ ప్రజలు, నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ప్రతి ఇంట్లో ఏ రకంగా తీసుకొచ్చాము. నిజంగా ఈరోజు ప్రజలు చూపించిన ప్రేమ, ఇటు రోసి అన్నగారి మీద అయితేనే, నా మీద అయితేనే, 19 ఎలక్షన్స్లో వారు చేసిన తప్పుని 24 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి
సంక్షేమ పాలన తెచ్చుకునేదానికి ఈరోజు రెడీగా ఉండారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మళ్ళీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సంక్షేమాన్ని గ్రామ అభివృద్ధికి అన్న కిలారి రోసయ్య గారు ఎంపీగా, శాసనసభ్యుడిగా నేను సేవే పరమావధిగా భావిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఇందుకోసం ఒక ప్రత్యేక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ బాబు అభినందనీయులని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఇదే సందర్భంలో అనేక దేవతామూర్తుల విగ్రహాలని ఆవిష్కరించారు. కొల్లిపర్ మండలం కొంచువరం గ్రామంలో పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోశాల, వృద్ధాశ్రమం, మహిళా సాధికారక కేంద్రం, కాంపిటేటివ్ లైబ్రరీ హాల్ మరియు మానవతా ప్రాంగణం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దేవి దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే విధంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అనేక దేవతామూర్తుల విగ్రహాలను అతిథులు ఆవిష్కరించారు. సర్వమత ప్రార్థనల అనంతరం మానవతా ప్రాంగణాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి శాఖ అధ్యక్షులు కొలసాని రామ్చంద్, సంస్థ గౌరవ అధ్యక్షులు కొత్త సుబ్రహ్మణ్యం, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గుజ్జర్లమూడి కృపాచారి, ఏటుగురు గ్రామ మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య తదితర ప్రముఖులు మాట్లాడుతూ పోస్టల్ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దేవి దంపతులు పోస్టల్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగటం ఉదాహమని అన్నారు. కొల్లిపర మండలం కుంచువరం కేంద్రంగా పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అందులో ఆధ్యాత్మిక వృద్ధాశ్రమం, మహిళా సాధికారక కేంద్రం, కాంపిటేటివ్ లైబ్రరీ, గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాసబాబు మానవతా పేరుతో ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం, రానున్న రోజుల్లో ఆ ప్రాంగణాన్ని ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని తలంచడం సమాజం పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుతున్నాయని అన్నారు. సమాజంలో ధనవంతులు ఎందరో ఉంటారని, కానీ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీనివాసబాబు ఒక గొప్ప ఆశయంతో కోట్లాది రూపాయలను సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించడానికి ధైర్యం చేయటం ఆయన గొప్పతనాన్ని చాటుతున్నాయని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాసబాబుకు తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక విజన్తో విరామం మెరుగక పరిశ్రమిస్తున్న శ్రీనివాసబాబు ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. శ్రీనివాసబాబు చేపట్టిన ఈ సేవా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాసబాబు మాట్లాడుతూ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తనలాంటి సామాన్యుడు చేపట్టిన కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు ముందుకు వచ్చి ఆశీస్సులు అందజేయటం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు సహాయ సహకారాలతో ఈ ప్రాంగణాన్ని రానున్న రోజుల్లో సమాజానికి ఉపయోగపడేలా రూపొందిస్తామని అన్నారు. తన శక్తికి మించి చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత అంకిరెడ్డి సాంబశివరావు, ఉన్నవ రాంబాబు, డిఎస్విఆర్ మూర్తి, వజ్రాల రామలింగాచారి, కళ్యాణి, కమ్మెల రజని, కమ్మెల శ్రీనివాసరావు, ఉప్పు రత్తయ్య, ఏ శ్రీధర్, కళ్యాణం శ్రీనివాసరావు, డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, రోహిణి మరియు పోస్టల్ శాఖ విశ్రాంత ఉద్యోగులు, పోస్టల్ శాఖ అధికారులు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, పలు సామాజిక సేవా రంగాలకు చెందిన ప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ తన్నీర్ శ్రీనివాసబాబు గారు సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో 2.5 ఎకరాలలో తెనాలి సమీపంలోని కుంచివరం గ్రామంలో సోషల్ సర్వీసెస్ని, మల్టీ లెవెల్ సోషల్ సర్వీసెస్ని ఇవ్వటం కోసం ఒక ప్రాంగణం నిర్మించారు. దాన్ని 2 ప్రాంగణాలుగా డివైడ్ చేశారు ఆయన. ఒకటి పోస్ట్ అనే పేరు మీద, దాంట్లో ప్రస్తుతం మహిళలకి, వృద్ధులకి వృద్ధాశ్రమము, అలానే అన్ఎంప్లాయ్మెంట్ మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్, అలానే అన్ఎంప్లాయిడ్ యూత్కి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ ఇచ్చే విధంగా హాల్స్ నిర్మించి ఉచిత భోజన సదుపాయంతో 6 బ్లాక్స్లు ఒక 3 నెలల కాల పరిమితిలో నిర్మించడం అనేది చాలా అభినందనీయ విషయం. అలానే సుమారు ఎకరం స్థలంలో ఆయన మానవతా సెక్రటరీ అయినందుకు మానవతా సంస్థ యొక్క సర్వీసెస్, ముఖ్యంగా మానవతా సంస్థ ఫౌండర్ శ్రీ రామచంద్రారెడ్డి గారి ఇన్స్పిరేషన్, ఆయన వ్యక్తి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రాంగణంలో 2 పెద్ద బిల్డింగ్స్ కట్టాలి,
కట్టే ప్రాంగణానికి మానవత అనే పేరు ఆయన స్వచ్ఛందంగా పెట్టడం అనేది తెనాలి మానవత చైర్మన్గా చాలా గర్వపడుతూ చాలా ఆనందపడుతూ ఆయనకి తెనాలి మానవత తరపున అలానే రాష్ట్ర మానవత తరపున కూడా మా అందరి తరపున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇది దిగ్విజయంగా పూర్తి అవడానికి మహానుభావులు అందరూ ఏం చేశారు. తెనాలి చుట్టుపక్కల మానవతా భావాలు ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ వచ్చారు కావాలని. దీనికి సంపూర్ణ సహాయ సహకారం అందిస్తామని, జరగాలని ఆయనకి శ్రీనివాస్ బాబు గారికి మరి కొద్దిగా బైపాస్ అయ్యున్నా కూడా ఆయన ఈ వయసులో కూడా అంత నిర్ణయం తీసుకుని సమాజం కోసం ఆయన చేస్తున్న తపన భగవంతుడి సహకారం అన్ని వేళ ఉండాలని తప్పకుండా జరుగుతుంది దిగ్విజయంగాని కోరుకుంటూ ఈ ప్రాంతంలో చరిత్రలో శాశ్వతంగా నిలబడే ఒక మహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నాడు అనడంలో అతిశయోక్తి కాదు. ఆ విధమైన ఆ గౌరవం కూడా శ్రీనివాస్ బాబుకి దక్కాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ప్రాంగణం కూడా అతి త్వరలో ఆయన కళలకు అనుగుణంగా సాకారం కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ కుంచవరమే రాష్ట్రంలో తలమానికంగా నిల్చుంటుంది. దానితో పాటుగా దేశానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి గ్రామంగా నిల్చోవాలని అందరి ఆశ. ఎందుకంటే వృద్ధాశ్రమం కానీ, మహిళా సాధికారత కానీ, అలాగే యువతకు కావలసినటువంటి స్కిల్ డెవలప్మెంట్స్, అంటే రేపు రాబోయేటటువంటి కాలంలో యువత నైపుణ్యాలు ఇక్కడ నుంచే నేర్చుకొని ప్రపంచానికి వీళ్ళు ఒక వెలుగు దివ్యలు కావాలనేటటువంటి ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. గోశాల అనేది మనం అందరికి కూడా పవిత్రమైనటువంటి కార్యక్రమం అది. అలాగే మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది భవిష్యత్తులో వచ్చే ఈ కంప్యూటర్స్ కానివ్వండి, ఈ మిషనరీ కానివ్వండి, ఆడవాళ్ళకి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆధ్యాత్మికమైన కార్యక్రమం కూడా పెద్దలందరూ కూడా మాట్లాడారు. చాలా సంతోషం. తెనాలి మా ఈ ప్రాంతం తెనాలి రోల్ మోడల్గా ఉండాలని చెప్పి నేను సార్ దగ్గర వీళ్ళ దగ్గర అంటే కరెక్టేను, మీరు ఈ ప్రాంగణం పేరు పెట్టుకుంటాను నేను అడిగింది అదే, మానవతాని ప్రాంగణం పెట్టుకుంటాను సార్, మీరు అందరూ వచ్చి ఆశీర్వదించండి. భగవంతుడికి ఖచ్చితంగా మంచి పని చేస్తే సహకారం ఉంటుందని నేను బలంగా నమ్మా. ఆ ప్రయాణమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది సార్. ఇది కూడా మా పిల్లలు కానీ నేను దీన్ని మానవతా ప్రాంగణాన్ని ఇది ఖచ్చితంగా మానవతా ప్రాంగణంగానే ఉండాలి. మాకు ఈ ప్రాంగణం ఏదైతే ట్రస్ట్కి రాశానో దాన్ని అట్లానే చేద్దాం. ఇంకా ముందు కూడా ఎన్ని రకాల సర్వీసులు ఈ ప్రాంగణంలో కలెక్టర్లు తయారై వెళ్ళాలి. నా కోరిక అది. కొన్ని వేల మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చారు రామచంద్ర గారు, వేల మందికి. ఆ వేల మంది ఉద్యోగాల్లో నేను కోరుకుంది అదే. కష్టపడితే డబ్బు ఏదో ఒక విధంగా మనం కష్టపడి సంపాదించిన డబ్బు సద్వినియోగం అవ్వాలి. పిల్లలు భగవంతుడి దయలో నా పిల్లలిద్దరు కూడా సెటిల్ అయ్యారు రామచంద్ర గారి ఆధ్వర్యంలోనే. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంగణాలంతా కూడా రామచంద్ర గారు మార్గనిర్దేశకత్వంలో ఆయన దీనికి చైర్మన్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరి సమక్షంలో నేను కోరుకుంటున్నాను. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా షావుద్దీన్ సోమవారం నామినేషన్ వేస్తున్నట్లు కాంగ్రెస్ తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్ రావు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షావుద్దీన్ నామినేషన్ వేస్తున్నట్లు పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు తెలిపారు. ఇందుకు సంబంధించి పార్టీ అధిష్టానం నుండి బీఫామ్ ఇవ్వటం జరిగిందని ఆయన చెప్పారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొనాలని ఆయన కోరారు. అంతేకాకుండా 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పెనుగొండ శివకుమార్, వేజెండ్ల శంకర్రావు, స్టీవెన్ బాబు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి నిన్నటి వరకు కూడా మనం కాంగ్రెస్ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ చందు సాంశివుడు గారికి సీటు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశాము. అది మరి బషీర్ గారికి ఇవ్వటం జరిగింది. కావున వారు ఇందాక మా అందరికీ కూడా వారు చూపించారు. రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కాబట్టి బషీర్ గారు మీ అందరినీ పరిచయం చేసుకోవడానికి. షర్మిలమ్మ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ షర్మిలమ్మ గారు ఈరోజు తన ఆహర్నిశలు తప్పించి క్యారవాన్లో దిగి ఇంటికి కూడా తను దూరం ఉంటూ, పిల్లలకి దూరం ఉంటూ తను ఈరోజు పడుతున్న ఆంధ్రప్రదేశ్లో తన బాధ ఎవరికి చెప్పలేనిదిగా కాంగ్రెస్ పార్టీని రాజన్న బిడ్డగా ఈ ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని
రాజన్న రాజ్యం రావాలని ప్రభుత్వం చాలా నేను చెప్పలేని మాటల్లో నేను చూశాను దగ్గరుండి కొన్ని అక్కడ కొన్నిసార్లు. హ్యాట్స్ ఆఫ్ టు యూ షర్మిలమ్మ గారికి నిజంగా నా జీవితాంతం రుణపడి ఉంటాను. తెనాలి సీటు కూడా మేమందరం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అన్నదమ్ములు అందరం కలిసి గెలిచి షర్మిలమ్మ గారికి గిఫ్ట్గా ఇస్తాము. మేము ఒక్కటే చెప్తున్నాను, పెద్ద పెద్ద మాటలు చెప్పము. డెఫినెట్లీ గెలవాలి మీరందరూ సహకరించాలి. తెనాలిలో ప్రతి ఒక్కరు అక్క చెల్లెలు అమ్మ తమ్ముడు అందరూ కలిసి, నేను ఏ రోజైనా అక్కడ అందరికీ ఏమన్నా మంచి చేసిన అందరూ చూస్తూనే ఉంటారు, చేస్తూనే వస్తున్నాను. దయచేసి నా మంచి చేశానన్నది దాని కాదు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ మనం చూడాలి, మళ్ళీ మనం అందరూ బాగుండాలి, మన జీవితాలు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదా నేను బతికినా లేనట్టే. ఎందుకంటే నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. నేను గెలవాలి. మీరు ఎవరైనా సరే నాకు పట్టణంలోని మారిస్పేటలో గల 22వ వార్డు నుండి ముస్లిం యువత పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. తెనాలి పట్టణ వైసీపీ క్లస్టర్ 2 అధ్యక్షుడు దుబాయ్ బాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. తెనాలి పట్టణ టీడీపీ నుంచి అనూహ్యంగా యువత వైఎస్ఆర్సీపీలోకి చేరింది. వైసీపీ క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో 22వ వార్డుకు చెందిన ముస్లిం యువత వైసీపీలోకి చేరారు. తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ క్లస్టర్ 2 అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు నేతృత్వంలో యువత వైసీపీలోకి చేరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్సీపీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సుబానీ, జూజు, ఫరోజ్, సలీం, సాదిక్, సుబానీ, కిజర్ తదితరులు పాల్గొన్నారు. 22వ వార్డు యువత తెలుగుదేశం పార్టీ నుండి, జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవనీయులు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏంటంటే ఈరోజు యువత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా సీఎం కావాలి, తెనాల్లో లోకల్ శివన్న గారు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, మాకు అందుబాటులో ఉండే వ్యక్తినే గెలిపించుకోవాలని యువత 22వ వార్డు నుండి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కాంగ్రెస్ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జైన్ సంఘీయులు అత్యంత పవిత్రంగా జరుపుకునే భగవాన్ మహావీర్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలో మంగళ వాయిద్యాల మధ్య జైన్ సంఘీయులు భగవాన్ మహావీర్ 108వ జయంతిని పురస్కరించుకుని ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత పేదలైన 121 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జైన్ సంఘీయులు అత్యంత పవిత్రంగా పూజించుకునే భగవాన్ మహావీర్ 108వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జైన్ టెంపుల్లో విశేష పూజలు అనంతరం భగవాన్ మహావీర్ని పట్టణంలో ఊరేగించారు. మంగళ వాయిద్యాలు మధ్య జైన్ సంఘీయులందరూ ఊరేగింపులో పాల్గొన్నారు. అత్యంత పేదలైన 121 మందికి భగవాన్ మహావీర్ జయంతిని సందర్భంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి జైన్ సంఘీయులు పాల్గొన్నారు. ఈరోజు భగవాన్ మహావీర్ స్వామి జన్మ కళ్యాణం అంటే బర్త్డే రోజు అన్నమాట. దానికి సందర్భంగా తెనాల్లో జైన్ టెంపుల్ ముందు జైన్ సమాజ్ ద్వారా పేదవారికి కిరాణా కిట్ పంపిణీ చేస్తున్నాము. మేము భగవాన్ మాహి గ్రూప్ గుంటూరు ద్వారా వచ్చి ఇక్కడ దీని కార్యక్రమంలో పాల్గొంటున్నాము. 121 మందికి ఈ కిట్ స్పాన్సర్ చేశాం. జైన ధర్మకి మతస్థులు 24వ తీర్థంకరు శ్రీ భగవాన్ మహావీర్ స్వామి జన్మదినోత్సవం ఆ నిమిత్తంగా ఈ రోజున పేదలకి కిరాణా కిట్ పంచడం జరిగినది. 121 మందికి ఈ కిట్ లభించింది. మహావీర్ స్వామి భగవాన్ సిద్ధాంతం జియో और जीने दो, लिव एंड लेट लिव, మరి అహింస పరమో ధర్మ. తెలుగు ప్రసిద్ధ రచయితల నవలలు ఇప్పుడు నాటక రూపం సంతరించుకుంటున్నాయి. నాటక రంగంలో విశేష అనుభవం కలిగిన నస్రీన్ ఇషాక్ చొరవతో చలం మైదానం, రావూరి భరద్వాజ, పాకుడు రాళ్లు నవలలో నాటకాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పుడు వాసిరెడ్డి సీతాదేవి నవల మట్టి మనిషి నాటకంగా ప్రేక్షకుల ముందుకొస్తుండడం మరో విశేషం. తెనాలి పాత తాలూకా పొన్నూరు సమీపంలోని చేబ్రోలకు చెందిన సుప్రసిద్ధ రచయిత డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి నవల మట్టి మనిషి రంగస్థల నాటకంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ నాటక సంస్థ నిభా థియేటర్ ఎన్సెంబుల్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రదర్శించనున్నారు. తెనాలి నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ ఈ నవలను నాటకీకరించగా సుప్రసిద్ధ రంగస్థల నటి దర్శకురాలు నస్రీన్ ఇషాక్ దర్శకత్వంలో ప్రదర్శనకు సిద్ధమైంది. డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. 1970లో మట్టి మనిషి నవల
ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధంలో సీరియల్గా ప్రచురితమైంది. 1972లో ప్రచురితమైంది. 1995, 2000లో ఉస్మానియా యూనివర్సిటీ MA ఫైనల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ నవలను ఎంపిక చేసింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 14 భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురింపచేశారు. మాస్టర్ PS ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అనే కాలంలో ప్రస్తావించిన నన్నయ్య నుంచి నేటి వరకు 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప రచనల్లో మట్టి మనిషి నవలను 13వ రచనగా గుర్తింపును పొందింది. నాటక దర్శకురాలు నస్రీన్ ఇషాక్కు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో గ్రాడ్యుయేషన్ చేశారు. నటిగా సుప్రసిద్ధ దేశ విదేశీ నాటక రంగ దర్శకులతో పనిచేశారు. NSDలో నటిగా 7 ఏళ్ల అనుభవం, వివిధ సంస్థల్లో చలనచిత్ర అధ్యాపకురాలిగా, డబ్బింగ్ కళాకారిణిగా, కాస్ట్యూమ్ డిజైనర్గా, థియేటర్ ఆర్ట్స్ అధ్యాపకురాలిగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గెస్ట్ లెక్చరర్గా చేశారు. హైదరాబాద్లోని సమాహార అనే సంస్థ సహచర్యంతో తన సొంత గ్రూప్ నిభా థియేటర్ ఎన్సెంబుల్తో 2016 నుంచి నాటకాలకు దర్శకత్వం వహిస్తున్నారు. పలు విదేశీ నాటకాలను హిందీలోకి అనువదించారు. చలం రచించిన మైదానం నవలను రంగస్థలంపైకి తీసుకురావడం గొప్ప ప్రయోగం. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ పాకుడు రాళ్లు నవలను అదే పేరుతో నాటకంగా తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు వాసిరెడ్డి సీతాదేవి నవల మట్టి మనిషిని నాటకంగా జనంలోకి తీసుకొస్తున్నారు. తెలుగు భాష మాతృభాష కాకుండా ప్రసిద్ధ తెలుగు రచయితల రచనలను నాటకాలుగా తీసుకువస్తూ వారిని చిరంజీవులను చేస్తుండటం తెలుగు సమాజం ఆమెకు రుణపడి ఉంటుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాదచారులకు దాహార్తిని తీర్చేందుకు పట్టణంలోని రజకపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధి నందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ కౌన్సిలర్ తాడిబోయిన రమేష్లు ప్రారంభించారు. కార్యక్రమాన్ని భక్త బృందం పర్యవేక్షించింది. స్థానిక రజకపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధానం నందు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించింది. ఈ చలివేంద్రాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ప్రారంభించారు. ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి చలివేంద్రాల ద్వారా పాదచారులకు, ప్రజలకు దాహార్తిని తీర్చినట్లు అవుతుందని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందాన్ని మాజీ కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ తాడిబోయిన రమేష్ అభినందించారు. ఆదివారం జుజ్జావరపు హరినాగ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మజ్జిగను పంపిణీ చేయగా అవుతు బసిరెడ్డి మంచినీరు అందించేందుకు సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి సాయికృష్ణ, ఏటుకూరి ప్రసాద్, బేతపూడి పవన్, కాపవరపు ప్రవీణ్, జమ్ముల వెంకట్రావు, చంద్రమౌళి, హరిప్రసాద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రజకి చెరువు దగ్గర ఈలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరగడం జరిగింది. వారానికి ఒకరోజు మజ్జిగ పంపిణీ చేస్తామంట. ఈరోజు వేసవి కాలంలో ఎండ బాగా ఎక్కువగా ముదిరిపోయింది. ఈ భక్త బృందం వారు ఈరోజు ఈ మంచి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరం. రాబోయే రోజుల్లో వీళ్ళకి మంచి ఆయురారోగ్యం ఇచ్చి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. రజకపేటలో వేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర మన భక్త బృందం అందరం కలిసి ఈరోజు మన ప్రతి వారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తాడిపోయిన రమేష్ గారు విచ్చేశారు. అలాగే ప్రతి వారం ప్రతి ఒక్కరితో మేము ఈ కార్యక్రమాన్ని ఒక విందుగా పెట్టడం జరిగింది. ఆదివారం కూడా ఈ సమ్మర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సమ్మర్ కార్యక్రమం మొత్తం జరుగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమానికి తాడిపోయిన రమేష్ గారు, తాడిపోయిన రామయ్య గారు, కటివరం మాజీ సర్పంచ్ శివనాగ మల్లేశ్వరరావు గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అట్లాగే ఈ గుడి తాలూకు ఉన్న భక్త బృందం, కమిటీ, పాలకవర్గం అంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూరల్ మండలంలో జైత్రయాత్రల వైఎస్ఆర్సీపీ రోడ్ షో. ఊరూరా అపూర్వ స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు. హారతులు, పూలమాలలు, సత్కారాలతో అభిమానాన్ని చాటుకున్న ప్రజలు. ఆనందంతో పొంగిపోయిన గుంటూరు ఎంపీ, తెనాలి అసెంబ్లీ అభ్యర్థులు కిలారి వెంకటరోషయ్య, అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరుగుతుందని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొననున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ప్రజలు వేలాదిగా తరలిరావాలంటూ పిలుపు. గుంటూరు ఎంపీగా విదేశాల్లో ఉండే సంపన్నులు కావాలా, అనుభవం కలిగిన స్థానికుడనైన తనను గెలిపించుకోవాలా? నియోజకవర్గ ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని కోరిన వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య
ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించిన వ్యక్తిగా తనను ఆదరించాలని వైసీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, ప్రతిపక్ష కూటమి అభ్యర్థి ఏం చేశాడో ప్రశ్నించాలని కోరిన శివకుమార్. నాటకంగా వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి నవల 24న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శన. నాటక రచయిత వల్లూరి శివప్రసాద్ చే నాటకీకరణ. ప్రఖ్యాత దర్శకురాలు నస్రీన్ ఇషాక్ దర్శకత్వం. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.